హాయ్ హలో నమస్తే. ఇవాళ నేను మీ ముందుకి ఫుల్లీ కాంట్రాస్ట్ వీడియోని తీసుకొచ్చేసా. అదే అండి ట్రెండింగ్లో ఉన్న ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్. స్టూడెంట్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి దీని గురించి వీడియో అయితే చేస్తున్నాం. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు బాస్ లెక్చర్స్ ఛానల్. దిస్ ఈజ్ బాస్ కుంచపు. సో యాక్చువల్లీ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైల్వేస్కి రిలేటెడ్ జాబ్స్ అన్నీ కూడా మనకి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు. అలా మనకి అందులో గ్రూప్ డి ప్రజెంట్ రిలీజ్ చేశారు. మరి జాబ్ రోల్స్ ఏంటి, జాబ్కి ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. నోటిఫికేషన్ చూసినట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి December 28, 2024లో మనకి రిలీజ్ అయితే చేశారు. సో అప్లై చేసుకోవడానికి డేట్ 23rd Jan 2025లో రిలీజ్ చేశారు. అంటే 7 days బ్యాక్ అనమాట. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 22nd February 2025. అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ టైం 24th February వరకు మనకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలి అప్లికేషన్స్లో అని అంటే 25th February నుంచి 6th March వరకు కూడా మోడిఫికేషన్స్ అనేటివి చేసుకోవచ్చు. బట్ అడిషనల్ ఫీ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. సో ముందే అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. మరి ఎక్కడ అప్లై చేయాలి అని అంటే మీకు ప్రాసెస్ తెలిస్తే మీరే అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ప్రాసెస్కి లింక్ ఇచ్చి ఉంటారు. దాన్ని క్లిక్ చేసి ప్రొసీజర్ని ఫాలో అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మిస్టేక్స్ అవుతాయి మన వల్ల అవ్వదు అని అంటే నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి ఫీజు ఎంత ఉండొచ్చు అని అంటే కేటగిరీని బేస్ చేసుకొని డివిజన్ అయితే జరిగిందనమాట. సో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఓబీసీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 500 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్కి 250 రూపీస్. సో ఇక్కడ మనకి ఒక బెనిఫిట్ అయితే ఉంది. మనం ఎగ్జామ్కి అటెండ్ అయితే మనం పే చేసిన అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్ అండ్ రిమైనింగ్ వాళ్ళకి అంటే ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్కి 250 రూపీస్ అయితే రీఫండ్ అయితే అవుతుందన్నమాట. మరి పోస్ట్ డీటెయిల్స్ అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకి నేమ్స్ ఏంటి అని అంటే సో మరి జాబ్ వేకెన్సీ ఎంత అని అంటే 32,438 పోస్టులకైతే వేకెన్సీ ఉందన్నమాట. సో అందులో మనకి పోస్ట్ నేమ్స్ ఆర్ పొజిషన్స్ వచ్చేసి ఏంటి అని అంటే ట్రాక్ మెయింటైన్ గ్రేడ్ 4 అందులో మనకి 13,187 పోస్టులు అయితే ఉన్నాయి. సో పాయింట్స్ మెన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, టీఆర్డి, ఎస్ఎన్టీ, లోకో షెడ్, టీఎల్ అండ్ ఏసీ ఇలా డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ 2019లో 1 lakh పైగా వేకెన్సీ అయితే వచ్చింది. బట్ 2025లో ఓన్లీ 32,438 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ ఆర్ ఐటీఐ ఈక్వివాలెంట్. సో 10th పాస్ లేదా ఐటీఐ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ లిమిట్ ఉందా అంటే ఏజ్ లిమిట్ ఉంది. సో 18 years అయితే పడి ఉండాలి అండ్ దెన్ 36 years వరకు మాత్రమే మనకి ఎలిజిబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 36 years వరకు. సో ఒక 3 years వరకు ఎగ్జామ్షన్ అయితే ఉంది. అంటే అప్పుడు మనకి 36కి +3 యాడ్ చేసుకుంటే సో 39 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దెన్ సెలక్షన్ ప్రాసెస్. సో ఫస్ట్లీ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుంది. అంటే ఆన్లైన్ మోడ్లో ఒక ఎగ్జామ్ అయితే మనకి ఉంటుందన్నమాట. సో సెకండ్లీ ఒకవేళ ఆ ఎగ్జామ్ మనం పాస్ అయినాము సిబిటి టెస్ట్ అని అంటే నెక్స్ట్ మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నారా లేదా అని ఆఫ్లైన్లో ఉంటుంది. లైక్ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఇలా మనకి ఫిజికల్లీ హెల్దీగా ఉన్నామా లేదా అనేది ఈ పీఈటీ టెస్ట్లో మనకి తెలిసిపోతుంది. అండ్ దెన్ థర్డ్ వన్ ఫిజికల్ టెస్ట్లో కూడా మనం క్వాలిఫై అయినాము అని అంటే అప్పుడు మనకి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఆ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట.
దెన్ కమింగ్ టు ద శాలరీ స్ట్రక్చర్, బేసిక్ శాలరీ పే వచ్చేసి 18,000 రూపీస్. సో ఈ బేసిక్ శాలరీనే కాకుండా జాబ్లో జాయిన్ అయితే వాళ్ళకి అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్, డైలీ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్, హౌస్ రెంట్, నైట్ డ్యూటీ అలవెన్సెస్, ఓవర్ టైమ్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్ అని ఇలా అడిషనల్గా యాడ్ అయ్యి మొత్తానికి పర్ మంత్ 22K నుంచి 25K వరకు తెచ్చుకోవచ్చు అనమాట. సో CBT ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. మరి టైం లిమిట్ వచ్చేసి 90 minutes 1.5 hours ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/3 ఉంది. సో సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇందులో మనకి 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో 4 సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అంటే జనరల్ సైన్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్. సో ప్రతి క్వశ్చన్కి మనకి 1 మార్క్ అనేది అలాట్ చేస్తారు. సో 25 క్వశ్చన్స్కి మనకి 25 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి మనకి వెయిటేజ్ ఎక్కువగా ఉందన్నమాట. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి మనకి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 20 మార్క్స్కి. సో సబ్జెక్ట్ వైజ్ సిలబస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్లో మనకి 20 టాపిక్స్ ఉన్నాయి. అందులో మనకి నెంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, LCM, రేషియో అండ్ ప్రపోర్షన్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, జియోమెట్రిక్ అండ్ ట్రిగ్నోమెట్రీ, స్క్వేర్ రూట్, క్యాలెండర్ అండ్ క్లాక్, బాద్మాష్, ఫ్రాక్షన్, HCF, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, ఇలా మనకి డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దెన్ కమింగ్ టు ద రీజనింగ్ సిలబస్, రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్స్, జంబ్లింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, క్లాసిఫికేషన్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్స్, కన్క్లూజన్, డెసిషన్ మేకింగ్, ఎక్సెట్రా. సో అండ్ దెన్ కమింగ్ టు ద జనరల్ సైన్స్ సిలబస్, ఇందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్ CBSE చూసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ కమింగ్ టు ద జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇందులో మనకి స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్ అండ్ పాలిటీ, ఇలా మనకు రీసెంట్ ఇష్యూస్ అన్నింటిపైన అవగాహన అయితే ఉండాలి. మరి మనకి మార్క్స్ వెయిటేజ్ని బట్టి ఏ కాన్సెప్ట్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాలో కూడా చూసుకోవాలి. ఆ మార్క్స్ వెయిటేజ్ గురించి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే స్ట్రాటజీస్ని మనం మరో వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే మీరు వెళ్ళేసి అప్లై అయితే చేయండి. లేదు అప్లికేషన్ ప్రాసెస్ని చెప్పండి అని అంటే కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. నేను ప్రాసెస్ పైన ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ వాంట్ టు మిస్ అప్డేట్స్, దెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బాస్ లెక్చర్ ఛానల్. దిస్ ఈజ్ బాస్ కుంచపు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.